తిరుపతి తిలక్ రోడ్లోని శ్రీ కరుమ్మారియమ్మ దేవాలయంలో ఆడినెల మహోత్సవాలు శుక్రవారం భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి అనుగ్రహం కోసం వందలాది మంది భక్తులు విశేష భక్తితో పాల్గొని పూజలు నిర్వహించారు. మహోత్సవాల తొలి రోజు స్థానిక మంచినీళ్లకుంట శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి పొంగళ్ల తోట వద్ద శ్రీ కరుమారియమ్మను సుందరంగా అలంకరించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కరుమారియమ్మ తల్లి ఊరేగింపులో వందలాది మంది మహిళలు పాలకుండలను తలపై పెట్టుకుని నగర వీధుల గుండా భక్తి పారవస్యంతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమోగాయి. భక్తులు సమర్పించిన పవిత్ర పాలతో అమ్మవారి మూలమూర్తికి మహాభిషేకం వైభవంగా నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక దర్శనం కల్పించారు. అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందారు. మహోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వందలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, ప్రధాన అర్చకులు వేలాయుధం, బీజేపీ నాయకులు గుండెల గోపీనాథ్ రెడ్డి, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు బాలాజీ, మునిరాజా, వెంకటముని, దేనా, గుణశేఖర్, మాధవ, వెంకటేశ్వర్లు, ఆనంద్, సుబ్రహ్మణ్యం, బాబు, రేవతి, ఉషారాణి, అల్లి రాణి, గాలం కాంచనమ్మ, కుమారి, గీతమ్మ, ప్రియాంక, ద్రాక్షాయిని, ప్రతిభ తదితరులు పాల్గొన్నారు. ఆడినెల సందర్భంగా ప్రతి సంవత్సరము మేము సొన్నపు వీధి, యాదవ వీధి నందు, కరుమారం గుడి నందు మేము పాలకుండలతో ఇలా భక్త బృందం అంతా కలిసి అమ్మవారికి బాలాభిషేకం చేసి ఆమె కృపా కటాక్షాలని పొందుతాము. ఈ నెలంతా ఇలా ప్రతి ఒక్క శుక్రవారము అమ్మవారికి ప్రత్యేకమైన అలంకారంతో కూరగాయల అలంకారం కానీ, గాజుల అలంకారం కానీ, వివిధ ఈ గంధపు అలంకారం కానీ చేస్తాము. ఈరోజు సందర్భంలో పాలకొండల అభిషేకము ఇలా ఊరేగింపు చేసి అభిషేకం అమ్మవారికి చేస్తాము. మధ్యాహ్నం అన్నదానం జరుగుతుంది. ఇసుక వీధి కాడ కరిమారమ్మ టెంపుల్కి ప్రతి సంవత్సరం ఆడి నెల 5 వారాలు ఒక్కొక్క వారం కుంభాభిషేకంతో పాటు అగ్నిగుండంతో పాటు వేడుక జరుగుతున్నది. కావున ఈరోజు పాల్గొన్నారు. పాలాభిషేకం నుంచి ఇక్కడ మంచినీళ్ళ గుంట కాడ రేణుకా అమ్మవారి టెంపుల్ కానించి పాలాభిషేకం తీసుకొని వెళ్ళి కరిమారమ్మకి నిష్ఠపూర్వకంగా పాలాభిషేకం చేస్తున్నారు. దగ్గర కరుమారమ్మ టెంపుల్ ఉంది. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఏదో ఒక వారంలో పాలకుండల మహోత్సవం చేస్తారు. ఆ ఉత్సవము అందరూ అక్కడి నుంచి ఊరేగింపుగా పాలు తీసుకొని వచ్చి ఆ తర్వాత ఇక్కడ రేణుకమ్మ గుడి పొంగళ్ళ తోట ఉంది. ఆ పొంగళ్ళ తోట నుంచి రేణుకమ్మ గుడి వైపే వెళ్ళి రాముల వాళ్ళ గుడి అటు అంతా వెళ్ళి తీర్థకట్ట వీధి, మళ్ళీ అదే విధిగా చిన్న బజారు మహావిటాకీసు ఆ పక్క నుంచి వెళ్ళి పాలకుండల మహోత్సవం నిర్వహిస్తారు. ఆ కరిమారమ్మకి పాల అభిషేకం చేసి అందరూ దాన్ని సందర్శనంగా ఈరోజు శుక్రవారం పాలకొండలు ఊరేగింపు అభిషేకం 1 గంటకి, తదుపరి వచ్చే వారం కాయగూరల అలంకారం శాకాంబరి, వారం 5 వారాలు జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రజలందరూ భక్తాదులందరూ పాల్గొని జయప్రదం చేయాలి.